నమస్తే, వెల్కమ్ టు వార్తలు విశ్లేషణ. ఈరోజు ప్రధానంగా దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్ అయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ సాక్షి పేపర్ చూద్దాము. సాక్షి పేపర్లో మెయిన్ హెడ్లైన్గా ఏ విచారణకైనా రెడీ అని చెప్పి మెయిన్ హెడ్లైన్ అయితే ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈ హెడ్లైన్. సో పారిశ్రామిక వాడల్లోని భూముల వినియోగ మార్పిడిపై విచారణకు సర్కారు సిద్ధం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నట్లుగా అసెంబ్లీలో దానికి సంబంధించి ఏ విచారణకైనా మేము సిద్ధం అనేటట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో 2014 నుంచి ఇటీవల ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీతో పాటు ఇప్పటి వరకు జరిగిన పారిశ్రామిక వాడల్లోని భూముల వినియోగ మార్పిడిపై ఏ విచారణను ఆదేశించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రతిపక్షాల అడ్డగోలుగా ఆరోపణలు చేస్తుంది అని చెప్పుకొస్తున్నారు. ఈ మేరకు లేఖ రాసిన మరుక్షణం ఏ విచారణ సంస్థతో అయినా కావాలంటే ఆ సంస్థతో విచారణ చేయించేందుకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అయితే చెప్పుకొస్తున్నారు. అంటే హిల్ట్ పాలసీలో భూములు అక్రమంగా వినియోగించడం దానిపైన లేకపోతే మిగతా భూములకు సంబంధించిన అంశాలపైన ఏ విచారణకైనా సిద్ధం అనేటట్టుగా బట్టి విక్రమార్క చెప్పారు. సో తాము తెచ్చిన హెల్త్ పాలసీలో దోపిడీకి ఆస్కారం లేదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తోంది. సో బీఆర్ఎస్ ప్రభుత్వం లీజ్ భూములను ఫ్రీ హోల్డ్ చేసింది, పారిశ్రామిక భూములను తమకు కావాల్సిన వాళ్లకు అప్పగించింది అని అయితే ఆరోపించింది. పారిశ్రామిక వాడల నుంచి కాలుష్య పరిశ్రమలను బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తరలిస్తాం అని చెప్పుకొస్తున్నారు. కాలుష్య రహిత నగరాన్ని భవిష్యత్ తరాలకు అందించడమే లక్ష్యమన్న డిప్యూటీ సీఎం. సో నిన్నటి వరకు మనకి శాసనసభ సమావేశాలు అయితే జరిగాయి. బట్ ఇప్పుడు నిరవధిక వాయిదా అయితే వేశారు శాసనసభ సమావేశాలని. దానికి సంబంధించి ఇదైతే లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో హిల్ట్ పాలసీకి సంబంధించి ఈ హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే ఇంకో హెడ్లైన్ చూసుకుంటే ఇక్కడ ప్రతి భారతీయుని తరపున ప్రపంచ కప్ విజేతలను సన్మానించిన శ్రీమతి నీతా అంబానీ. సో ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ప్రపంచ కప్ విజేతలైన భారతదేశ 3 టీంలు అంటే పురుషులు, మహిళలు మరియు మహిళల అందుల టీం సభ్యులను సోమవారం నాడు ముంబైలో ప్రతి భారతీయుని తరపున యునైటెడ్ ఇన్ ట్రయంఫ్ 2వ దశలో భాగంగా శ్రీమతి నీతా అంబానీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాళ్ళని సత్కరించినట్లుగా తెలుస్తోంది. ఒక ప్రత్యేక సందర్భంలో నూతన సంవత్సరం మనం ప్రారంభిస్తున్నామని నేను భావిస్తున్నాను. భారతదేశ క్రికెట్ టీమ్స్ 3, పురుషుల క్రికెట్ టీం, మహిళల క్రికెట్ టీం, అలాగే అందుల క్రికెట్ టీం అన్నీ ఒకే వేదికపై ఉన్నాయి. ప్రతి భారతీయుని తరపున మనందరికీ సంతోషం, ఆనందం అందించిన వీరిని గౌరవిస్తున్నామని శ్రీమతి అంబానీ తెలిపారు. ఈ క్రీడాకారులను 3 టీమ్స్కి సంబంధించిన క్రీడాకారులని ఆవిడ సన్మానించారు. అది ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే ఇంకొక హెడ్లైన్ చూసుకుంటే మనము అబద్ధపు హామీలతో మోసం చేశారు అని చెప్పి కేటీఆర్ గారు చెప్తున్నట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. కేసీఆర్ స్థాయికి రేవంత్ రెడ్డి సరిపోడు, రాహుల్ లీడర్ కాదు, స్క్రిప్ట్ చదివే రీడర్ అని చెప్పి విమర్శించారు. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. వరంగల్లో రైతు బంధును 15,000కు పెంచుతానన్నారు. కౌలుదారులకు కూడా ఇస్తానన్నారు. ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తానన్నారు. బట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని కూడా నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. అన్ని అబద్ధాలే. ఇలాంటి హామీలు ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీని నడి బజార్లో ఉరి తీయాలి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం అయితే జరిగింది. రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని నడి రోడ్లో ఉరి తీయాలంటూ ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. సో మాజీ మంత్రి కె తారక రామారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని, దేశంలో ఏకైక స్క్రిప్ట్ చదివే రీడర్ అని విమర్శించారు. స్క్రిప్ట్లో ఏమున్నా చదివేసే అవగాహన లేని నేత అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా తెలియని పరిస్థితి నెలకొంది అని చెప్పుకొస్తున్నారు. సో తమ తప్పు మరేమీ కాదని, ఏమీ తెలియకుండానే వ్యాఖ్యానిస్తారని అయితే చెప్తున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన జిల్లాలో గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచ్ల అభినందన సభలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. నిజంగా ఘాటు వ్యాఖ్యలనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని నడు రోడ్డు పైన ఉరి తీయాలి అని చెప్పి మాట్లాడారనమాట. సో ఎస్సెట్ ప్రశ్నలు ఎలా ఎవరితో అని చెప్పి సో స్టడీకి సంబంధించి చిన్న హెడ్లైన్ ఇచ్చారు. ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం రూపకల్పనలో సమన్వయం కొరవడుతోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ సెట్ పరీక్షపై అధికారులు భిన్న ప్రతిపాదనలు ముందుకు వస్తున్నాయని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ఇంకా చూసుకుంటే ఇక్కడ
చిన్న చిన్న హెడ్లైన్స్ అయితే ఉన్నాయి. తీవ్ర బాధ్యత రహిత్యం అని చెప్పి ఢిల్లీ కాలుష్యం బారి నుండి తప్పించడంలో సిఏక్యూఎం విభాగం ఘోరంగా విఫలమవుతోందని సుప్రీంకోర్టు మండిపడింది. సో ఢిల్లీ అంటేనే మనకి ఇప్పుడు టక్కున గుర్తొచ్చేది వాయు కాలుష్యం అనమాట. చాలా పొల్యూషన్ ఉంటుంది. సో దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. సో ట్రంప్ మలిగురి గ్రీన్లాండ్ అని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తదుపరి లక్ష్యం గ్రీన్లాండ్ అయినా అని చెప్పి ఆయన దూకుడు చూస్తుంటే అదే అనిపిస్తోంది, అనుమానం వస్తుంది అన్నట్లుగా ఒక చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు. ఎందుకంటే చాలా దేశాలపైన విరుచుకుపడుతున్నారు. ట్రంప్ వెనిజులా అధ్యక్షుడిని మన అమెరికాలో బంధించడం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము. సో నెక్స్ట్ గ్రీన్లాండ్ అయినా అన్న అనుమానం అయితే వ్యక్తమవుతోంది. అలాగే 2.89 కోట్ల ఓట్ల తొలగింపు. ఉత్తరప్రదేశ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే కసరత్తు అనంతరం 2.89 కోట్ల ఓట్లను తొలగించారు. అసలు ఇంతమంది ఓట్లను తొలగించడం అంటే నిజంగా ఇది చాలా అంటే ఆ వ్యవస్థలో ఉన్న లోపాలను కూడా మనం ఎత్తి చూపొచ్చు. ఎందుకంటే మరి ఫస్ట్ ఇన్ని ఓట్లని ఎందుకు అందులో పొందుపరిచారు, మళ్ళీ సమగ్ర సర్వే చేసి ఎందుకు అన్ని ఓట్లని మళ్ళీ తొలగించారు, ఇదంతా పెద్ద టాపిక్ అన్నమాట. సో ఇదైతే హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. అలాగే హెడ్ ఆఫీస్కు వచ్చి కలవండి. కరూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ ప్రముఖ నటుడు విజయ్కు తాజాగా సిబిఐ సమన్లు జారీ చేసింది. సో కరూరు ఘటనలో తొక్కిసలాట అయితే జరిగింది, చాలామంది చనిపోయారు కదా. సో దానికి సంబంధించి సిబిఐ సమన్లు పంపిందనమాట. సో దానికి సంబంధించి చిన్న హెడ్లైన్ అయితే ఇచ్చారు. అలాగే నెక్స్ట్ మనం నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాము. సో నమస్తే తెలంగాణ పేపర్లో కదం తొక్కిన గులాబీ దండు అని చెప్పి హెడ్లైన్ ఇచ్చారు. సో పాలమూరు పోరుబాట. పాలమూరు ప్రాజెక్టులపై విషం చిమ్ముతూ పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం పాకులాడుతున్న కాంగ్రెస్ నేతల తీరును క్షేత్రస్థాయిలో ఎండగట్టేందుకు బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. నిజానిజాలను ప్రజల ముందు ఉంచేందుకు మంగళవారం ప్రాజెక్టుల బాట చేపట్టింది. జూరాల ప్రాజెక్టును, నార్లాపూర్ రిజర్వాయర్ను పాలమూరుకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతల బృందం పరిశీలించింది. జూరాల పేరుతో పాలమూరుకు రేవంత్ సర్కారు ఉరితాడు పేనుతున్నాడని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ అలాగే లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. జల దోపిడిపైన బీఆర్ఎస్ జంగు సైరన్ మోగించింది. జూరాల ప్రాజెక్టును సందర్శించిన బీఆర్ఎస్ నేతల బృందం పాలమూరుకు ఉరితాడు పేనుతున్నాడని చెప్పి కాంగ్రెస్ సర్కార్ను విమర్శించారు. సో అన్ని ప్రాజెక్టులను పరిశీలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నీటి వాటాలపైన కూడా చాలా చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకి సంబంధించి. సో పాలమూరు ప్రాజెక్టు పైన కూడా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి అన్నీ పరిశీలించి మళ్ళీ ప్రజలకు తెలియజేయాలి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎన్ని వాటర్ వస్తున్నాయి ఏంటి అని చెప్పి ప్రజలకు తెలియజేయాలని చెప్పి బీఆర్ఎస్ బృందం అయితే నడుం కట్టిందని చెప్పుకోవచ్చు. అలాగే కుర్చీ కోసం ఢిల్లీ కప్పం. సో నెలకు 100 కోట్లు చెల్లిస్తున్న సీఎం రేవంత్, మాటలు మోస్తున్న ముఖ్యమంత్రి అని చెప్పి కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. సో ఢిల్లీకి డబ్బులు పంపిస్తూ తన కుర్చీని కాపాడుకుంటున్నాడు, సీఎం స్థానాన్ని కాపాడుకుంటున్నాడు అని చెప్పి విమర్శలు అయితే చేశారు. సో ముఖ్యమంత్రి అంటే ఎక్కడైనా ఒకటే ఒర్రుడైనా, రాష్ట్రాన్ని తెచ్చిన మొగోడు మొనగాడు కేసీఆర్ అని చెప్పి అటువంటి నాయకుడి మీద అంతలేసి మాటలు మాట్లాడతారా అని చెప్పి కేటీఆర్ ధ్వజమెత్తినట్టుగా మనకి హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో వాగుడు వంక అంటే కూడా వాగు వంక తెలవని సీఎం, తెలంగాణ సీఎం అని చెప్పి విమర్శించారు. అలాగే అన్నదాత కోసం ఆదిలాబాద్ బంద్. సో బీఆర్ఎస్ పిలుపునకు అన్ని వర్గాల మద్దతు, బంద్ సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది. సో ఆదిలాబాద్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాన్ని నిరసిస్తూ బైక్ ర్యాలీలు చేపట్టారు. అలాగే జిల్లా కేంద్రంలో ధర్నాను అడ్డుకున్న పోలీసులు అక్కడైతే ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. మాజీ మంత్రి జోగు రామన్న సహా పలువురు నేతలనైతే పోలీసులు అరెస్ట్ చేశారు. దానికి సంబంధించిన హెడ్లైన్. యూరియా కొరతపై రైతన్న కన్నేరా. సో చలిలో వణుకుతూ బస్తాల కోసం బారులు తీరుతున్నారు రైతన్నలు. యూరియా దొరక్కపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్లో ఆందోళన చేపట్టారు రైతులు. సో యూరియా కోసం యాప్ అని చెప్పి ఇదని అదని చాలా చేస్తున్నా కూడా యూరియా కొరత అయితే ఆగడం లేదనమాట. సో రైతులు ఎక్కడ ఒక చోట ఇలాంటి ఆందోళనలు చేయక తప్పట్లేదు. అలాగే ప్రతి గ్రామాల్లో యూరియా కోసం సో షాప్ల ముందు ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే తప్పట్లేదు. సో యాప్ ద్వారా తెచ్చాము, ఎలాంటి
ఆందోళన అక్కర్లేదు అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నా కూడా అది ఎంతవరకు పని చేయట్లేదు అసలు అని చెప్పి ప్రజలు రైతులు వాపోతున్న పరిస్థితి. అలాగే ఇక్కడ చూస్తే సో చిందులు తొక్కిన కాంగ్రెస్ నేతలు సీఎంకి చెప్పిన బిల్లు రాలే అని చెప్పి మన ఊరు మనబడికి 360 కోట్ల బకాయిలు సర్కార్ తీరుపై మండలి చైర్మన్ గుత్తా అసహనం. సో చిన్న చిన్న కాంట్రాక్టర్లు లక్షల అప్పులు చేసి పనులు చేయిస్తే బిల్లులు సకాలంలో రాకుంటే వారి పరిస్థితి ఏంటి? డిప్యూటీ సీఎం అలాగే సీఎంకు ఎన్నిసార్లు చెప్పినా పరిస్థితి మారలేదు, ఇంకెవరితో మొరబెట్టుకోవాలి అని చెప్పి ఇంత దయనీయమైన స్థితి ఉంటుందా అని చెప్పి గుత్తా సుఖేందర్ గారు అసహనం వ్యక్తం చేసినట్లుగా మనకి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో అందరికీ కొలువులు ఇవ్వలేము అని చెప్పి మనకి మంత్రి దుద్దిల్లా చెప్తున్నట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. ప్రభుత్వ రంగంలో ఉపాధి కావాలంటే కుదరదు, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన మంత్రి దుద్దిల్లా. సో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ ప్రభుత్వ కొలువులు ఇవ్వాలంటే కుదరరు. రాష్ట్రంలో ప్రస్తుతం వేల సంఖ్యలో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. అందరికీ ప్రభుత్వ రంగంలోనే ఉపాధి కల్పించాలంటే ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి హెడ్లైన్ అయితే ఇచ్చారు. అంటే ఎలా సాధ్యమవుతుంది, అందరికీ ఇవ్వలేమంటే ఫస్ట్ జాబ్స్ నోటిఫికేషన్స్ ఇవ్వాలి, ఎవరి ఏమంటారు ప్రతిభని బట్టి వాళ్ళు జాబ్స్ తెచ్చుకుంటారు కదా, బట్ నోటిఫికేషన్ అయినా ఇవ్వాలి కదా ఫస్ట్ అని చెప్పి ప్రజల ఒపీనియన్ అనమాట. సో యూరియా అవస్థ నిజమే, ఎటకేలకు అంగీకరించిన మంత్రి తుమ్మల అసెంబ్లీలో నమస్తే తెలంగాణ కథనం ప్రస్తావన. సో వానాకాలంలో యూరియా కొరతతో ఇబ్బందులు పడిన మాట వాస్తవమే అని చెప్పి మంత్రి తుమ్మల అంగీకరించినట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో యాసంగికి చర్యలు తీసుకున్నాం, డిసెంబర్లో 3 లక్షల టన్నులు అమ్మాల్సి ఉంటే 4 లక్షల టన్నులకు పైగా అమ్ముడైంది. ఏడాది యూరియా ఒకేసారి కొనడం వల్ల సమస్య జరిగింది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఒకే ఏడాదికి సంబంధించి ఒకేసారి కొంటే మళ్ళీ అది అప్పటికే అయిపోతే మళ్ళీ తర్వాత పరిస్థితి ఏంటి? ఇంకా చాలా పంటలు ఉంటాయి కదా, యాసంగి పంట ఇవి అవి అని చెప్పి, బట్ వాటన్నింటికి యూరియా సరిపోదు కదా, ఒకేసారి కొనడం వల్ల ఈ సమస్య తలెత్తింది అని చెప్పి మంత్రి తుమ్మల చెప్తున్నట్లుగా హెడ్లైన్ ఇచ్చారు. అలాగే హైడ్రా పట్టించుకోవట్లేదు, తాజా బంజారాపై ఫిర్యాదు చేస్తే చర్యలు లేవు, గుండ్ల చెరువు ఆక్రమణపై దానం ఆవేదన. సో నా నియోజకవర్గంలోని గుండ్ల చెరువు పక్కనే తాజ్ బంజారా హోటల్ యాజమాని 30 ఫీట్లు చెరువు లోపలికి చొచ్చుకు వచ్చి గోడగట్టిండు. హైడ్రాకు నేను ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు చర్యలేవి తీసుకోలేదు. ఈ మాట చెప్పేందుకు బాధగా ఉంది అని చెప్పి దానం నాగేందర్ అంటున్నట్టుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. అంటే చాలా వరకు మనం చూసాం హైడ్రా ఎన్ని చేసింది, ఎన్ని కూల్చివేసింది, ఎన్ని ఆక్రమణలు చేసిన వాటిని అన్నింటిని కూడా కూల్చివేస్తూ వస్తుంది. హైడ్రా అనేది ఒక ప్రభంజనమే సృష్టించింది అని చెప్పుకోవచ్చు తెలంగాణలో. అలాంటిది మరి ఇప్పుడు తాజ్ బంజారా పక్కనే ఒక 30 ఫీట్లు వాళ్ళు ఆక్రమించారు. బట్ నేనే అంటే మంత్రే డైరెక్ట్గా వెళ్ళి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు, ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు అని చెప్పి చెప్తున్నట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో పేరు మారిస్తే ఊరుకోరు, రంగారెడ్డి జిల్లా మార్పును ప్రజలు ఒప్పుకోరు, కవిత కాంగ్రెస్లో చేరొచ్చు. సో ఎమ్మెల్యే మల్రెడ్డి, రంగారెడ్డి జిల్లా సగం అర్బన్ సగం రూరల్ ప్రాంతంగా ఉండి సుమారు 2 కోట్ల మంది నివసిస్తున్నారు. ఎన్ని మున్సిపాలిటీలైనా గ్రేటర్లో కలుపుకోవచ్చు, కానీ జిల్లా స్వరూపాన్ని మార్చవద్దు, జిల్లా పేరు మార్చినా ప్రజలు ఊరుకోరు అని చెప్పి చెప్తున్నారు. సో రంగారెడ్డి జిల్లా పేరు మార్చే యోచన ప్రభుత్వానికి ఉంది అన్నట్లుగా ఇది చెప్పుకొస్తున్నారనమాట. సో ఎమ్మెల్యే మల్రెడ్డి గారు. అలాగే రంగారెడ్డికి అన్యాయం, భూములు అమ్ముడే తప్ప జిల్లాకు నిధులు ఇవ్వరు, ప్రజలకు జవాబు చెప్పలేకపోతున్నామని చెప్పి చెప్తున్నారు. సో రంగారెడ్డి జిల్లాలోని భూములను అమ్ముతూ జిల్లా అభివృద్ధికి మాత్రమే నిధులు ఇస్తలేరు, ఇది జిల్లాకు అన్యాయం చేయడమే. అంటే రంగారెడ్డి జిల్లాకి సంబంధించి అభివృద్ధికి నిధులు మాత్రం ఇవ్వట్లేదు, బట్ ఆ జిల్లాలో ఉన్న భూములను అమ్ముకొని సొమ్ము చేసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు. అలాగే మను భూమిని వదలరా, హెచ్సియు అయిపోగానే ఉర్దూ వర్సిటీపై కన్ను, సర్కార్పై అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఆరోపణలు. సో కంచ గచ్చిబౌలి భూముల అంశం ముగియగానే కాంగ్రెస్ కన్ను మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ భూముల మీద పడింది అంటూ అక్బరుద్దీన్ చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఉర్దూ వర్సిటీ నుంచి ఐఎస్బి భూముల జోలికి కూడా రేవంత్ ప్రభుత్వం వెళ్తున్నట్లు తెలిసింది, ఇదేం పద్ధతి అని చెప్పి చెప్తున్నట్లుగా ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో నమస్తే తెలంగాణకి సంబంధించి ఇవి ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్. అలాగే మనం వెలుగు పేపర్లో చూద్దాము. వెలుగు పేపర్లో చూస్తే కనుక పొల్యూషన్పై ఇంత నిర్లక్ష్యమా అని చెప్పి ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సో ఢిల్లీ
ఎయిర్ క్వాలిటీ కమిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఇందాక చూసాం కదా మనము నమస్తే తెలంగాణ పేపర్లో, అలాగే సాక్షి పేపర్లో కూడా చిన్న హెడ్లైన్ ఇచ్చారు ఢిల్లీ పొల్యూషన్కి సంబంధించి. సో ముందు కారణాలపై స్టడీ చేయండి, ఎందుకు ఏ కారణాల వల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఫస్ట్ స్టడీ చేయండి, తర్వాత దీర్ఘకాలిక పరిష్కారాలను ఆలోచించాలని సుప్రీంకోర్టు సూచించింది. సో ఫస్ట్ కారణాలు తెలుసుకోండి, తర్వాత వాటిని ఏం చేస్తే ఆ పొల్యూషన్ తగ్గుతుంది, సో అది అప్పటి వరకు కాకుండా దీర్ఘకాలికంగా ఆలోచించండి అని చెప్పి సూచించినట్లుగా తెలుస్తోంది. అలాగే టోల్ ప్లాజాల తరలింపుపై 2 నెలల గడువు కోరడంపై అసహనం. సో టోల్ ప్లాజాలు తరలించాలి అని చెప్పినప్పుడు దానికి సంబంధించి ఒక 2 months టైం అడిగారనమాట. దానికి సంబంధించి కూడా అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సో 2 వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పొల్యూషన్కి కారణాలు ఏంటో గుర్తించారా? ఈ విషయంపై పబ్లిక్ డొమైన్లో ఎంతో సమాచారం ఉంది. నిపుణులు ఆర్టికల్స్ రాస్తున్నారు, ప్రజలు అభిప్రాయం చెప్తున్నారు, మాకు మెయిల్స్ పంపుతున్నారు. హెవీ వెహికల్స్ వల్ల కాలుష్యం భారీగా ఏర్పడుతుంది, దీన్ని ఎలా పరిష్కరిస్తారు? దీనిపై సమాధానం చెప్పేందుకు 2 నెలల గడువు కావాలని కోరటం సరికాదు. ఈ కేసును 2 వారాలకు మించి వాయిదా వేయలేం. ఇక ఈ అంశంపై నిరంతర ప్రాతిపదికన విచారణ చేపడతాం అని చెప్పి సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఢిల్లీకి చెప్పినట్లుగా తెలుస్తోంది, ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సో ఏం చేసైనా సరే ఫస్ట్ కారణాలని వెలికి తీసి దీర్ఘకాలికంగా దాన్ని పరిష్కరించేలాగా చేయండి ఢిల్లీ పొల్యూషన్కి సంబంధించి అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఆ పొల్యూషన్ వల్ల అసలు చాలా ఇబ్బంది అవుతుంది. సో మాస్క్ లేనిదే ఢిల్లీలో ప్రజలు బయటికి రాని పరిస్థితి అనమాట. చిన్నపిల్లలు ఉంటారు, చాలా వయోవృద్ధులు ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అసలు ఆ పొల్యూషన్కి తట్టుకోలేరు. సో దాన్ని నిజంగా కంట్రోల్ చేస్తేనే వాళ్ళ ఢిల్లీకి సేఫ్ అనమాట. ఢిల్లీలో ఉన్న ప్రజలందరూ హాయిగా ఊపిరి పీల్చుకునే ప్రయత్నం చేస్తారు. సో పెట్టుబడులతోనే అభివృద్ధి, వాటి వాటాను GSDPలో 52% పెంచడమే లక్ష్యం అని చెప్పి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నట్లుగా ఒక హెడ్లైన్ ఇచ్చారు. అప్పుడే $3 ట్రిలియన్ ఎకానమీ సాధ్యం, రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు ఆర్థికంగా ఎదుగుతారు, ప్యూర్ రేర్తో మారుమూల జిల్లాలు, ప్రాంతాలు డెవలప్ అవుతాయి. ఆరోగ్య రంగంపై చేసిన ఖర్చును GSDPలో 8% పెంచుతామని వెల్లడించారు. సో అసెంబ్లీలో రైజింగ్ తెలంగాణ 2047 డాక్యుమెంట్పై అయితే చర్చ జరిగింది. ఒక డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ 2047 అని చెప్పి ఆ డాక్యుమెంట్ రూపొందించినట్లుగా దానిపైన GSDPలో 52% పెంచడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్తున్నారు. సో రాష్ట్ర భవిష్యత్తుకు తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ దిశానిర్దేశం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 2047 నాటికి సహజంగానే $1.2 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రం ఎదుగుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కానీ రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలందరినీ అభివృద్ధి పథంలోకి తీసుకురావాలంటే అది సరిపోదు. వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకురావాలంటే మనం పెట్టుకున్న $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని చేరుకోవాలి. అందుకు తగ్గట్టుగా కొత్త విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని అయితే చెప్పుకొచ్చారు. సో మంగళవారం అసెంబ్లీలో తెలంగాణ రైజింగ్ 2047 పై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే హైదరాబాద్ను కాపాడుకునేందుకే హెల్త్ పాలసీ తీసుకొచ్చాం అని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. సో పరిశ్రమలను ORR అవతలకు పంపకుంటే ఇక్కడ బతకలేం అని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఫ్యాక్టరీలను తరలించేందుకు పిల్లలకు బంగారు గిన్నెలో విషయం ఇచ్చినట్లే తరలించకుంటే, ఫ్యాక్టరీలని ORR అవతలకి తరలించుకుంటే సో ఇక్కడ ఉన్న పిల్లలకి బంగారు గిన్నెలో విషం ఇచ్చినట్టే అని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు. సో భోపాల్ ట్రాజడీ లాంటి ఘటనలు ఇక్కడ జరగాలన్నా ప్రభుత్వ భూములను అగ్వకు అమ్ముతున్నామన్నది పచ్చి అబద్ధం. పూర్తి యాజమాన్య హక్కులున్న వారి భూములనే కన్వర్షన్ చేస్తున్నాం. హెల్త్ పాలసీలో పైసా అవినీతికి ఆస్కారం లేదు. ప్రభుత్వానికే 10,000 కోట్ల ఇన్కమ్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. 2023లో జీవో 19తో ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పించింది. గత BRS సర్కారే బీజేపీ నేతలు అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సో
కాలుష్య కాటు నుంచి జంట నగరాల ప్రజలను కాపాడుకునేందుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే హిల్ట్ పాలసీ తీసుకొచ్చామని రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అయితే తెలిపారు. పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతల్కి తరలించి పిల్లలకు స్వచ్ఛమైన గాలిని, నీటిని అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములను అగ్వకు అమ్ముతున్నామని బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధమని చెప్పి, అలాగే పూర్తి యాజమాన్య హక్కులు ఉన్న పరిశ్రమల భూములనే కన్వర్షన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు 10,776 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసినట్లు కూడా చెప్పారు. మంగళవారం అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై జరిగిన చర్చలో మంత్రి శ్రీధర్ బాబు సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. తాము ఆవేశంతోనో ఆందోళనతోనో నిర్ణయాలు తీసుకోవడం లేదని, 2013లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన రెడ్ అండ్ ఆరెంజ్ జోన్ జీవోను కూడా ప్రాతిపదికన తీసుకుంటున్నామని వెల్లడించారు. సో గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి పాలసీ లేకుండా వివిధ ఇండస్ట్రీలకు జరిగిన ఇష్టారాజ్య భూ కేటాయింపులపై విచారణ జరిపిస్తామని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు. సో లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి పాలసీలు మీరు తీసుకొచ్చారు, ఏ కంపెనీలకు భూములను అప్పగించారు, అది కూడా మేము విచారిస్తాం సో అని చెప్పుకొస్తున్న హిల్ట్ పాలసీ నిజంగా మంచి కోసమే తీసుకొచ్చాము అని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు అయితే చెప్పుకొస్తున్నారు. అలాగే ఈవీలపై 20% డిస్కౌంట్. సో ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆఫర్ ఇచ్చారు. సర్కారు వెహికల్స్లోనూ ఈవీల సంఖ్య పెంచుతామని చెప్పి చెప్తున్నట్లుగా తెలిసిందే. అలాగే రాష్ట్రంలో ఏడాదిలో 1,00,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్ అయ్యాయని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఈవీలు కొనుగోలు చేస్తే, ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేస్తే వాళ్ళకి 20% డిస్కౌంట్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రభుత్వం వాడే వాహనాల్లో కూడా 20 నుంచి 30% ఈవీలు ఉండేలాగా కార్యాచరణ తీసుకుంటామన్నారు. మంగళవారం అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో ఈవీలపై బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రాబోయే తరానికి మంచి జీవితం కోసం జీవో 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చామని అయితే చెప్పారు. సో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి కూడా కూనంనేని సాంబశివరావు కూడా ప్రశ్నించారు. దానికి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా చేస్తున్నాం మేము ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే ఇప్పుడు ఈవీ వెహికల్స్ వచ్చాయి కదా, ఆ ఈవీ వెహికల్స్ పైన కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 20% డిస్కౌంట్ ఇస్తున్నాము, కాలుష్య నివారణకి కృషి చేస్తున్నాము అని చెప్పి పొన్నం ప్రభాకర్ అయితే చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ సర్పంచ్లు ఖబర్దార్, వచ్చేది మేమే, మీ సంగతి చూస్తాం. సో కేటీఆర్ వాగులు వంకలు తెలవని సీఎం కేసీఆర్కు నీళ్ల గురించి అడుగుతాడా, నీళ్ల గురించి చెప్తాడా? సో అసెంబ్లీ గౌరవ సభ కాదు, కౌరవ సభ, బూతుల సభ అని ఫైర్ అయ్యారు. సో బీఆర్ఎస్ సర్పంచ్లు ఇంట్ల పట్నం అంటే నడవదని వ్యాఖ్యానించారు. సో మంచోడు చెడ్డోడని చూడొద్దు, కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు ఎగిరెగిరి పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే అన్నారు. కానీ మళ్ళీ వచ్చేది మేమే, మీ సంగతి చూస్తాం, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. మంగళవారం జనగామ జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. పెంబుర్తి గ్రామ శివారు నుంచి జనగామ వరకు భారీ బైక్ ర్యాలీ అయితే నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్లు, వార్డు మెంబర్లను జనగామ జిల్లా కేంద్రంలోని బ్రహ్మరాంబ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి అధ్యక్షతన సన్మానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారనమాట. కాంగ్రెస్ సర్పంచ్లు అందరూ కూడా ఖబర్దారని చెప్పి, అలాగే రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీని ఉరి తీయాలని చెప్పి ఇలాంటివి అయితే చేశారనమాట. కవిత రాజీనామాకు ఆమోదం. సో కవిత గారు శాసనసభలో రాజీనామాని ఆమోదించండి అని చెప్పిన తీరైతే మనం చూసాము. సో తెలంగాణ అధ్యక్షురాలు కవిత తన ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేశారు. సో దానికి సంబంధించి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం అయితే తెలిపారు. సో ఇవి ఇప్పటివరకు ఉన్న వెలుగు న్యూస్ పేపర్లో అప్డేట్స్ అన్నమాట. ఇది ఇవాల్టి వార్తలు.